ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. మా మమ్మీ వాళ్ళు నేను ఇక్కడ వాళ్ళ కోసం ఏడుస్తుంది చూస్తే వాళ్ళే షోకద్దు. నేను అసలు బయట ఏడవను, అస్సలు ఏడవను. దొంగేడు పంత ఏడుస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే అసలుకే ప్రియానా ఎందుకు ఏడుస్తుంది, ఏడిపించే టైప్ కదా ఈ పిల్ల అంటారు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. లిటరలీ సార్ నేను పెద్ద సైకోని, ఏడుస్తే ఏడు నాకేంటి అని ఇలా వెళ్ళిపోతాను. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి ఏం బాబు, చాలా పెద్ద నిబ్బండి. ఎంజాయ్ చేయాలి, వేఫర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. మీరు నాకు చెప్పారు నేను ఇద్దరికి ఇవ్వాలి, వాళ్ళు ఇద్దరు వేరే ఎవరికి ఇవ్వకూడదని మీరు రాయలేదు. నేను అది ఫ్రీడమ్ తీసుకుంటున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నా ఇన్స్పిరేషన్ సంజన గారు. ఎందుకు నేను ఇన్స్పిరేషన్? అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. వెళ్ళే ముందు ఆ బెడ్ నీట్ గా సర్ది పెట్టేయాలి. అంత సీన్ లేదు, అది నా బెడ్. ఈ బెడ్ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. ఇక్కడ భయం లీడర్ అంటున్నాను నేను. స్టాండ్ లైక్ ఎ లీడర్ నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తను నాకే అంటున్నాడు. మీరు నాకు రెచ్చగొట్టున్నారండి. రెచ్చగొడితే రెచ్చిపోతాను, మరి చిన్న పిల్లాడివి నువ్వు. ఇది నా ఇల్లు కాదు, ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మేము ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అవట్లా. మా ఇంట్లో ఈ గుడ్డిని దొంగతనం చేస్తారు. నేను తీసుకున్న 500 దొంగతనం అంటారా? మరి ఏమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. అది ఓల్డ్ టాపిక్ కాదు, అదే టాపిక్ మొదలైంది. మీరు స్టార్ట్ చేసిందే, మీరు స్టార్ట్ చేసిన ప్యాటర్న్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. మీరు రూల్స్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి పాటించుంటే వరద మీకు గౌరవం ఉండేది. నేను కెప్టెన్ కాదు. అదేంటి కెప్టెన్ అవుతేనే రూల్స్ ఫాలో అవుతారా? ఎందుకు సార్ ప్రతిసారి వాడిని అలా కెలికి దాన్ని ఒక ఇష్యూ చేసి మీ పీకల దాకా తెచ్చుకుంటారు? ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు? I'll put a full stop to it. ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టండి. డోంట్ వరీ. Okay, now I'm dismissing these two people. నేను ఈ two people నిన్ననే వద్దని చెప్పేస్తున్నా, మీరు డిస్మిస్ చేయండి. శేషం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. giving any respect నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు, తీస్తారో. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం గానీ పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేదిందని అందరికీ లోకైపోయాను. కంప్లీట్లీ డినైడ్. డిపార్ట్మెంట్ కి రూమ్ లోకి యాక్సెస్ లేదు. మరీ అడిగితే మిమ్మల్ని పంపించేస్తాంగా. మరీ అడిగితే మిమ్మల్ని పంపించేస్తాంగా. పరువు మొత్తం పోయి ఉండదురా నాది. రే కేశవా, ముంచేస్తున్నావురా నన్న. ఊరుకో ఎడకో ఊరుకో. నేనున్నా కదా, నేను చచ్చానా? నేనున్నా కదా, ఊరుకో. నేను నవ్వుతూ ఏమన్నానంటే, రితు మీరు చీటింగ్ మాటకు వచ్చి ఎవరో ఒకరు ఏదో పెడుతున్నారు, తింటూనే ఉన్నారు. ఒక రకంగా ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారు అన్న. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచనీళ్ళు కూర్చున్నారు. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. కూర్చోండి. నాట్ సార్, బ్లూ ఇస్ మై లక్కీ కలర్. మీరు వేసుకున్న కలర్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. హరీష్ సార్, హౌ ఆర్ యు హరీష్? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? Yes, sir. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. ప్లీజ్ సిట్. సోల్జర్ డ్యూటీ ఎలా ఉంది? గట్టిగానే ఉన్నాయి, పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేసేయచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. అమ్ము శ్రీజ, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను సార్. నువ్వు చాలా హై పిచ్కి వెళ్ళిపోతావు కదా మాట్లాడితే. మామూలుగా మాట్లాడుతూ మాదిరి మాటలు మాట్లాడరు, మగోడు కన్నా నాకు ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంచెం తగ్గాను సార్. తగ్గాలి, తగ్గుతావు. ఎస్, కరెక్ట్ చెప్పావు. థ్యాంక్ యూ. కెప్టెన్ సంజన, లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. క్లాప్స్ బా. నైస్, బాగుంది. ఫ్లోరా ఏంటి పడిపోతున్నావు? 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. అది మిమ్మల్ని చూసిన తర్వాత మర్చిపోయినాం సార్ అన్ని. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
బిగ్ బాస్ ఏమో ఓనర్స్ గా బిహేవ్ చేయమన్నారు, మీ రియాలిటీని చూపించమని అంతే, ఓనర్స్ లాగా సతాయించమని కాదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు శ్రీజ నన్ను నామినేట్ చేస్తుంది, అది నాకు తన మధ్య ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి నీ బిహేవియర్ చెప్పు తీసుకొట్టండి సార్. గుండు అంకుల్, ఇమాన్యుయల్ సార్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా? సరదా జోకెత్తి అయిపోయాడు. ఆ పదం అది సరదాగా చాలా జోవియల్ గా అన్నాడని హౌస్ అంతా అనుకుంటుంది. హౌస్ అంతా కాదు, ఆడియన్స్ కూడా అలాగే. ఏంటిది? ఇమాన్యుయల్ ఇస్ అన్ ఎంటర్టైనర్. మాన్యుయల్ ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? హరిత హరీష్ ఇమాన్యుయల్ బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారు. ఆ హద్దుల్లో ఆ బార్డర్స్ లో మీరున్నారా? ఉన్నాను సార్. ఎక్కడ కనిపించలేదు. సరే సరే అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. సార్ దాంట్లో తప్పు నాకేం అర్థం అవ్వలేదు. నువ్వు అబద్ధాలు ఆడతావా అన్న? నిజం చెప్పరా. ఆడతాను. హరిత హరీష్ నేను అడగలేదు. నేను Yeah, sir, please. టాకింగ్ టు యూ. యా ప్లీజ్ సార్. నేను అడిగింది ఎవరిని? మరి నువ్వెందుకు చెప్తున్నావు? అయితే ఓకే. హరీష్ యువర్ టర్న్, చెప్పు. నా ఇంటెంట్ అది కాదు సార్, ఎందుకంటే నేను ఎవరిని కూడా బాడీ షేమింగ్ కానీ వెళ్ళి మాట్లాడను. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ప్రియాకి ఇమాన్యుయల్ కి జరిగే అటువంటి కాన్వర్జేషన్ లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగాడు? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మరి గుండ్ అంకుల్ కి సారీలు చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్ కి సారీలు చెప్పాలా? నేను సారీ చెప్తున్నాను, ఇమాన్యుయల్ సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజల్, మ్యాన్ ఏంజల్ అక్కరా. హరీష్ కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను. ఆఫ్ కోర్స్ సార్. ఈ వీడియో చూసే వరకు నీకు ఒకటి చూపించాలరా. అలాగే భయ్యా. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. 2 రోజులు 3 ఆడలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. 3 అమ్మాయిలతో మాట్లాడినట్టు అనిపించింది అంటే అదేంటి సార్ అసలు? శ్రీజ మీకు సగం వద్దుది, అక్కడ పొటాటో వేసి అర్థం కాలేదు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి, అందుకే కొడుతున్నారు. ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, ఇంకేముంది సార్? ఎవరు రాంగ్ లైట్ లో సెట్ చేస్తారు? నేను ఎవరు రాంగ్ లైట్ లో? అనవసరంగా మాట్లాడుకో, అడుగుతున్నాను. చెప్పేది చెప్పండి. దొబ్బింది ఏమన్నా నీకు? హరీష్ తనూజ్ మీద ఉన్న కోపంతో బర్నీ, ఇమాన్యుయల్ ఆడవాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళ ఆడవాళ్ళు నేను అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. అంతా చూశారు. మీకేమనిపించింది? హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి దండం సార్. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. మీకు మీ అందరి మొగ్గలకి దండం పెడతాను. నాకేంటి తెలియదు అని చెప్పండి, ఎర్ర గొర్రెనని చెప్పండి, అవగాహన లేదని చెప్పండి, మీకు దండం పెడతాను. ఎలా ఫ్లిప్ అవుతున్నాడు అంటే లైక్ ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్, లైక్ ఫ్లిప్ అవుతున్నాడు కాసేపు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. సార్ అసలు నేను తప్పు చేయలేదు, హరిత హరీష్ గానే ఉంటా, హరీష్ గా ఉండను ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.